హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని పాపారాయుడు నగర్ సర్కిల్లో గత కొంతకాలంగా స్థానిక కాలనీవాసులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాల రద్దీతో కూడిన ఈ కాలనీలో అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయంలో కొంతమంది బాధ్యతారహితంగా రోడ్డు మధ్యలోనే వాహనాలను నిలిపివేసి గుంపులుగా చేరుతూ బహిరంగంగా సిగరెట్లు కాల్చడం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ లేట్ నైట్ న్యూసెన్స్ వల్ల కాలనీ వాసులు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు బసంతి ఫౌండేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించారు. బసంతి ఫౌండేషన్ మరియు న్యూ ఎరా ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ సమస్య తీవ్రతను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాపారాయుడు సర్కిల్లో అక్రమ పార్కింగ్కు చెక్ పెట్టేందుకు మరియు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు వీలుగా అక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సంవత్సరం నుంచి మా పాపారాయుడు నగర్ జంక్షన్ లో చాలా కంప్లైంట్స్ రావడం జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు మీద బే మధ్యలో బండ్లు పెట్టి చాలా న్యూసెన్స్ 12-1 గంట వరకు కూడా సిగరెట్స్ తాగి అవి లోకల్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారని మాకు కంప్లైంట్ వస్తే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మనం సైబరాబాద్ ట్రాఫిక్ రిక్వెస్ట్ మేరకు బసంతి ఫౌండేషన్ నుంచి న్యూ ఎరా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరం కలిసి ఈ బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది.